హలో, ఈరోజు మా తోట దగ్గరికి వెళ్ళాలని నేను తోట దగ్గరికి అయితే వచ్చాను. ఇది మా తోట ఈ కొండ కిందనే ఉంటుందన్నమాట. 2 తోటలు ఉన్నాయి. ఒకటి ఎగదాల అదే కొంచెం పైన, ఒకటి డౌన్లో ఉన్నదన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కొండ, ఇక్కడ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ మీరు చూస్తున్నటువంటిది శివాలయం ఉంటుంది. చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ మనం డౌన్లో ఇలా వెళ్తే రైట్ సైడ్కు ఇక్కడ ఎంట్రీ అన్నమాట. ఇక్కడంతా వేసి కూడా అనేది ఉంటుంది. కంప అన్నమాట. కంప అంతా కూడా తీసుకొని లోపలికి వెళ్దాము. ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. చెట్లు ఇక్కడ ఏదో మామిడికాయలన్నీ కూడా రాలిపోయినట్టు కనిపిస్తున్నాయి. చూద్దాం ఏంటి కథ. ఓకే, ఇవన్నీ కూడా కాయలన్నీ కూడా కింద రాలిపోయాయి మొన్న గాలి రావడం వల్ల. అంతేకాదు ఇవి ఇక్కడ ఈ కొండ మీద ఉండడం వల్ల, కొండ కింద ఉండడం వల్ల ఇక్కడ కోతులు కొంచెం ఎక్కువ ప్రభావం ఉండాలి. అందుకోసం ఈ కోతులన్నీ కూడా ఇవి కొంచెం కొరికి అప్పట్లో పడేసాయి అక్కడే. కాబట్టి అట్లే ఇచ్చుటేసాము. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చే కన్నా ఇవి మళ్ళీ పీకుతాయి చెట్లలో. ఓకే, వేస్ట్ అయిపోతాయి. ఓకే, కొంచెం కాయలు వచ్చే కన్నా ఉన్నాయి. ఇవి కోతులతో చాలా ఇబ్బంది అయితే ఉంది. ఈ చూస్తున్న బట్టి ఈ కాయలు వచ్చేసి బేనిషా అన్నమాట. బేనిషా మంచి గిరాకీ ఉన్నటువంటి. ఈరోజు మా తోటకి వచ్చాము అన్నమాట. మామిడికాయలు ఎలా ఉన్నాయి చూడండి. బెంగళూరు ఫుల్ కలర్ అన్నమాట. ఎలా అంటే కన్నా ఇవి బెంగళూరు చెట్టు పర్లేదు, బాగానే కాసాయి. కొంచెం సైజ్ తక్కువ వచ్చింది. ఎందుకంటే ఈసారి ఎండలు తీవ్రత ఎక్కువ ఉండడం వీటికి వాటర్ లేదు కాబట్టి కొంచెం సైజ్ అయితే తగ్గింది. చూద్దాం ఇంకా చెట్లు ఎలా ఉన్నాయి, కాయలు. ఇది ఇంకో చెట్టు అనమాట. ఇది బెంగళూరులోనే. ఇది కొంచెం కలర్ తక్కువ. ఇంకో చెట్టు కూడా బెంగళూరు కొంచెం కలర్ తక్కువ అనమాట. ఇది కొద్దిగా కాయలు సైజ్ అయితే ఉన్నాయి. చెట్టు ఇప్పుడు నన్ను వచ్చేసి 20 మనం అంతేకన్నా ఇక్కడ బెంగళూరు కానీ పర్లేదు, బాగానే కాసాయి. ఇంకా వాటర్ సోర్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఇది కూడా వాటర్ సోర్స్ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే చెట్లు కూడా దెబ్బతింటూ ఉన్నట్టున్నాయి. చాలా రోజుల తర్వాత వచ్చాము. ఇక్కడ బెంగళూరు చెట్లు ఈ తోటలో వచ్చేసి సుమారుగా 70-80 చెట్లు ఏమి ఉన్నాయి. 80 చెట్లలో ఎక్కువ మేజర్గా ఉండేటువంటి బెనిసా చెట్లు, తర్వాత బెంగళూరు, లాల్ బహారు, నాటు చెట్లు, నాటి అంటారు అన్నమాట. 5 రకాల చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న వాటి ఈ చెట్లు వచ్చేసి బెనిషా. ఈ చెట్లు చాలా బాగా కనిపించాయి. వీటిని లాల్ బహార్ అంటారు. కూడా ఇదిగో ఇక్కడ చూడండి. ఇది నాటి చెట్టు అంటారు అన్నమాట. ఇవి లాల్ బహార్. ఇవి చూడండి అచ్చమ యాపిల్ లెక్కన ఉంటాయి అన్నమాట. మామూలుగా ఇంకా లైవ్లో అయితే కానీ ఇంకా ఓరెంజ్లో ఉంటాయి. ఇవి కాయల కలరు సూపర్గా ఉంటాయి. ఇవి యాపిల్ ఎలా ఉంటుందో అలా ఉంటాయి అన్నమాట కలర్. మీరు బాగా చూడొచ్చు. చిలక కొట్టింది. యాక్చువల్గా లాస్ట్ టైం బాగా కాసాయి ఇవి. ఈసారి కొంచెం తగ్గాయి. లాస్ట్ టైం 1 టైం కాస్తే కన్నా ఇంకోసారి కాపు కొంచెం తక్కువ వస్తాయి అన్నమాట. అది మామూలు. ఇవి కూడా బెంగళూరు చెట్టు. ఇదంతా కూడా కొండ ప్రాంతం. ఈ చెట్టు కొంచెం ఎండింది కానీ కాయలు అయితే బాగానే ఉన్నాయి, లోపల ఉన్నాయి. పీకినా చూడు.